ఈరోజు మనం ఈ పైపులను వాడి ఈ గన్నుని తయారు చేస్తున్నాం. ये काला स्मोक निकलता है अंदर से, क्या हो रहा है? ओ माय गॉड, దీని పేరే పటాకా గన్. ఇది వచ్చేసరికి 3 ఇంచ్ క్యాప్. దీనికైతే ఫస్ట్ మనం ఒక బొక్క పెట్టాలి. బొక్క పెట్టిన తర్వాత బొక్క ఉన్న ఏరియాలో కొంచెం కాల్చండి, ఎందుకంటే దీని లోపల ఇప్పుడు మనం ఒక లైటర్ పెట్టబోతున్నాం. ఇదేమో 3 ఇంచ్ టు 2 ఇంచ్ కనెక్టర్. ఇది వచ్చేసరికి 2 ఇంచ్ సైజు ఉన్న ఎగ్జాస్ట్ పైప్. ఇదేమో 3 ఇంచ్ పైపు. దీనికి మధ్యలో బొక్క కూడా పెట్టాము. అది కాకుండా దానికోసం క్యాప్ కూడా చేసాము దాన్ని కవర్ చేయడానికి. ఎందుకు బొక్క పెట్టావు, ఎందుకు కప్పేసావు అని మీరు అడగచ్చు. వీడియోని లాస్ట్ దాకా చూడండి, మీకు అప్పుడు అర్థమైద్ది. ఇదేమో పీవీసీ పైప్స్ కేసే గ్లూ. ఇప్పుడు మనం ఈ గ్లూ యూజ్ చేసి 3 ఇంచ్ పైప్కి ఒక సైడు లైటర్ కోసం బొక్క పెట్టిన 3 ఇంచ్ క్యాప్ని తీసుకొచ్చి అతికిచ్చేస్తున్నాం. రెండో సైడ్ ఏమో 3 ఇంచ్ టు 2 ఇంచ్ కనెక్టర్ని అతికిచ్చేస్తున్నాం. ఇప్పుడు మనం 2 ఇంచ్ పైపు తీసుకొచ్చి 2 ఇంచ్ సైడ్ ఉన్న కనెక్టర్కి అతికిచ్చేస్తున్నాం. ఫైనల్గా గన్ లోపల స్పార్క్స్ క్రియేట్ చేయడానికి లైటర్ పెట్టేశాం. దీంతో మన పటాకా గన్ రెడీ. దీన్నే కాల్షియం కార్బైడ్ అంటారు. ఇది మన పటాకా గన్ పెళ్ళడానికి మెయిన్ ఇంగ్రీడియంట్. అసలు ఈ గన్ ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఫస్ట్ గన్ లోపల కార్బైడ్ వేయాలి, ఆ తర్వాత తగినంత వాటర్ పోయాలి. ఇప్పుడు గన్ను లోపల ఉన్న కార్బైడ్ వాటర్ బాగా మిక్స్ అయ్యేటట్టు షేక్ చేసి లాస్ట్లో లోపల ఉన్న కార్బైడ్ని బయటికి పడేయాలి. ఇప్పుడు లైటర్ ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఎప్పుడైతే మనం గన్ లోపల కార్బైడ్ వేసి దాని లోపల వాటర్ పోస్తామో అప్పుడు ఆ కార్బైడ్కి వాటర్కి మధ్య రియాక్షన్ జరిగి ఒక గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది గన్ లోపల. ఒకసారి గ్యాస్ ఫామ్ అయ్యాక ఇప్పుడు మనం లైటర్తో స్పార్క్స్ వచ్చేటట్టు చేసామంటే గన్ లోపల రియాక్షన్ జరిగి ఈ పెద్ద ఎగ్జాస్ట్ పైప్ నుండి బయటకు వచ్చి మనకి సౌండ్ ఇస్తుంది. ఇప్పుడు మనం టన్నల్ లోపల పటాకా గన్ కాల్చి చూద్దాం. ఫస్ట్ మనం గన్ లోపల కార్బైడ్ పెట్టేసి వాటర్ పోసేద్దాం. ఇప్పుడు గన్ని బాగా షేక్ చేసేద్దాం, ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవడానికి. हाँ करो 3, 2, 1 ये काला स्मोक निकलता है अंदर से, क्या हो रहा है? ओ माय गॉड, अर्जुन नल्ला ये क्या हो गया रे? देखो लाइटर चेकिंग ऑन. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, గంట సింబల్ మీద కూడా బాయ్ ఫ్రెండ్స్.